సో మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో కావచ్చు ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక యాప్ తీసుకొచ్చిందని చెప్తా ఉన్నారు కదా. సో పిడుగులు పడే సంబంధించి ఆ యాప్ ఏంటి, అది ఎట్లా వర్క్ చేస్తూ ఉంది, ఎన్ని కిలోమీటర్ల వరకు అది గుర్తిస్తూ ఉంటుంది, ఎంత సమయంలో గుర్తిస్తూ ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం గారు కూడా దామ్ని లైట్నింగ్ యాప్ అనేది ఒకటి మొబైల్ యాప్ అనేది తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మొబైల్స్ అందరూ చేతిలో కూడా వాడడం వల్ల ఇది కూడా యూజర్ ఫ్రెండ్లీ యాప్లా ఉంటుంది. పర్టికులర్గా ఈ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, ఈ దామ్ని లైట్నింగ్ యాప్ వల్ల ప్రాముఖ్యత ఏంటంటే, మన చుట్టూ సరౌండింగ్ ఏరియాస్లో కానీ మన నియర్ బై ఒక 10 కిలోమీటర్ల రేంజ్లో కూడా పిడుగు పడుతుంటే ఇది మనకి 40 నిమిషాల ముందే అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు అలర్ట్స్ ఇస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క సౌండింగ్ ఏదైతే ఉందో, మొబైల్కి వచ్చే అలర్ట్స్ ఏవైతే సౌండ్ చేస్తాయో వాటి ద్వారా కూడా ఈవెన్ ఒక చదువుకోలేని వాళ్ళు కూడా ఈజీగా ఈ యొక్క సమాచారాన్ని వాళ్ళు గ్రాస్ప్ చేసుకోవచ్చు అన్నమాట. అంతేకాకుండా ఒక విధంగా చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇది రియల్ టైంలో ఉన్నటువంటి యొక్క విపత్తుని మనకి ముందుగానే మనకి గుర్తించే విధంగాను, అంతేకాకుండా ఒక లొకేషన్ పసిఫిక్ మనం ఏ ఏరియాలో ఉన్నాము, మన ఏరియాలో పిడుగు పడితే మన చుట్టూ ఎంత ఏరియాలో ఈ పిడుగు పడుతుంది, ఏ డిస్టెన్స్లో పడుతుంది అనే సమాచారాన్ని కూడా ఇందులో పొందుపరచడం వల్ల ఇది చాలా అందరికీ కూడా సులువుగా అర్థం చేసుకునే విధంగా ఇది యాప్ని రూపొందించడం జరిగింది. అంతేకాకుండా కొన్ని విద్యా ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ని కూడా ఈ యొక్క యాప్ కలిగి ఉంది కాబట్టి పిల్లలకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. సో ఈ మధ్య కాలంలో గత 3-4 రోజుల నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలతో పాటు ఉరుములు మెరుపులు ఇటు పిడుగులు కూడా పడ్డాయి కదా. దాదాపు గత 4 రోజుల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని పిడుగులు పడ్డాయి, ఎక్కడెక్కడ పడ్డాయి? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే గత 4 రోజుల నుంచి కూడా చూసుకున్నట్లయితే సుమారు 14 ప్లేసెస్లో 14 ప్లేసెస్లో ఈ పిడుగులు పడ్డాయని చూసాము. పర్టికులర్గా చూసుకున్నట్లయితే 22వ తారీఖున చూసుకున్నట్లయితే సంగారెడ్డి, హైదరాబాద్, అలాగే రామగుండం, నిజామాబాద్, మెదక్, ములుగు, నాగర్ కర్నూలు ఈ యొక్క ఏరియాస్లో పిడుగులు పడ్డాయి. అట్లాగే 23న కనుక చూసుకున్నట్లయితే హైదరాబాద్, రామగుండం ఈ 2 చోట్ల పిడుగులు పడ్డాయి. ఈరోజు కనుక చూసుకున్నట్లయితే ఉన్నటువంటి సమాచారం ప్రకారం హైదరాబాద్, నిజామాబాద్, మహబూబాబాద్ ఈ యొక్క ఏరియాస్లో కూడా పిడుగులు పడినట్టు సమాచారం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మీరు చెప్పారు కదా ఏదో పరికరం అని చెప్పేసి, చాలా వరకు ఆ పరికరం గురించి కావచ్చు, ఆ ఇన్స్ట్రుమెంట్ గురించి వరకు కూడా ఎక్కువగా ఎవరికి కూడా తెలియదు. సో అది ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు, ఎక్కడ దొరుకుతుంది? ఇన్ జనరల్గా చూసుకున్నట్లే ఇది లైట్నింగ్ యాప్ సర్వసాధారణంగా ఒక గృహాన్ని నిర్మించినప్పుడు ఒక టాల్ స్ట్రక్చర్ అనేది పెడుతూ ఉంటాము. ఇన్ జనరల్గా ఎయిర్పోర్ట్స్ నిర్మాణాల్లో కూడా ఈ యొక్క లైట్నింగ్ అరెస్టర్ అనేది పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఈవెన్ ఇంపార్టెంట్ ప్లేసెస్ రైల్వే స్టేషన్స్లో కానీ, పెద్ద పెద్ద కమర్షియల్ కాంప్లెక్సెస్లో కానీ, అట్లాగే కొన్ని ఇండస్ట్రియల్ ఏరియాస్లో కూడా వాళ్ళు నిర్మాణ దశలో ఉన్నప్పుడు ఈ యొక్క లైట్నింగ్ అరెస్టర్స్ అనేవి పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు గ్రాడ్యువల్గా కూడా ఈ యొక్క పరికరం అనేది అందుబాటులోనే ఉంటుంది. చిన్న లైట్నింగ్ అరెస్టర్ ఏం చేస్తుంది అంటే ఈ యొక్క ప్రభావాన్ని, మెరుపు యొక్క శక్తివంతమైనటువంటి ప్రభావాన్ని తగ్గించి ఆ యొక్క గృహానికి ఒక రక్షణ కవచంలో ఇది పనిచేస్తూ ఉంటుంది. దీనికి సంబంధించి ఐఎండీకి సంబంధించి ఇప్పుడు బేగంపేటలోకి సంబంధించి ఎట్లా మీరు గుర్తిస్తూ ఉంటారు? పిడుగులు పడడానికి సంబంధించి మీరు పబ్లిక్ కావచ్చు, దాంతోపాటు వాతావరణ శాఖకు సంబంధించి అన్ని కూడా అలర్ట్స్ ఇస్తూ ఉంటారు కదా. పిడుగుపాటుకు సంబంధించి ఎట్లా అలర్ట్స్ ఇస్తూ ఉంటారు? ప్రస్తుతం ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంలో చూసుకున్నట్లయితే రాడార్ టెక్నాలజీ, అట్లాగే శాటిలైట్స్, ఈ యొక్క మనకి ఈ రాడార్స్ ఒక మంచి నౌకాస్టింగ్ టూల్లా మనకు ఉపయోగపడుతుంది. అట్లాగే శాటిలైట్స్ కూడా మనకి క్లౌడ్ ఎంత దూరంలో ఉంది, ఎంత డిస్టెన్స్లో ఉంది, అది ఇంటెన్సివ్ అవుతుందా అనేది పరిజ్ఞానాన్ని కూడా మనకి శాటిలైట్ పిక్చర్స్ మనకి అందిస్తుంటాయి. అంతేకాకుండా ఈ లైట్నింగ్ నెట్వర్క్ సిస్టమ్ అనేది కొన్ని రీసెర్చ్ సెంటర్స్ వాళ్ళు కూడా పర్టికులర్గా బెంగళూరు, మనకి ఆంధ్రప్రదేశ్ ఆయా చోట్ల కొన్ని లైట్నింగ్ నెట్వర్క్ స్టేషన్స్ అనేవి డిప్లాయ్ చేయడం వల్ల కూడా ఈ యొక్క లైట్నింగ్ ముందుగానే ఈ సెన్సార్స్ ఏం చేస్తాయంటే ఈ లైట్నింగ్ ఎక్కడైతే మనకి పడుతుందో అక్కడ ముందుగానే ఈ SMS సిస్టమ్ అనేది కూడా జారీ చేయడం జరుగుతుంది.